హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే మనకి రోజు ఇంట్లో ఆడవాళ్ళు చేసే పనుల్లో కిచెన్లో చాలా యూస్ఫుల్ టిప్స్ అనమాట. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి, మర్చిపోద్దు. వీడియో చూసిన తర్వాత ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలా మనకి స్టీల్ది కానీ లేదంటే రాతిది కానీ రోలు లేదంటే అల్యూమినియంది కానీ చిన్నది మనం స్టవ్ పక్కనే ఇన్స్టెంట్గా అల్లం అప్పటికప్పుడు దంచి వేయడానికి ఇలాచి దంచడానికి చిన్నది పెట్టుకుంటాము. అయితే కిచెన్ స్టవ్ పక్కనే ఉండడం వల్ల అది డస్ట్ పట్టేసి జిడ్డు పట్టేస్తుంటుంది. అలా ఉండకుండా నీట్గా ఉంచుకోవడానికి ఇలా వాటర్ బాటిల్ ఖాళీది ఏదైనా దాని సైజుకి తగ్గట్టు చూసి కట్ చేసి ఇలా బోర్లించి పెడితే మీకు చూడటానికి నీట్గా ఉంటుంది, డస్ట్ జిడ్డు పట్టకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫ్లోర్ పైన ఇలా నెయిల్ పాలిష్ ఒలికిపోతుంటుంది కదా, నెయిల్ పాలిష్ అయినప్పుడు ఇది కొన్ని డార్క్ కలర్స్ అయితే వైట్ టైల్స్ అయితే కనుక అది పీల్ చేసుకుంటుంది కలర్ని కూడా. అలా ఉన్నప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాడీ స్ప్రే ఏదైనా తీసుకొని డేట్ అయిపోతుంది కదా, డేట్ అయిపోయిన స్ప్రే అయినా సరే వేస్ట్గా పడేయకుండా ఇలా క్లీనింగ్కి వాడచ్చు. ఇలా దానిపైన స్ప్రే చేసి నెయిల్ పాలిష్ని కాటన్తో తుడిచేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది, కలర్ కూడా పీల్చుకోదనమాట. ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా మనకి ఏదైనా బాడీ సోప్ ఉంటుంది కదండి, మనకు బాగా నచ్చిన స్మెల్ ఉన్నది స్నానం సబ్బు ఒకటి తీసుకోండి. దాన్ని ఇలా పేపర్లు కూడా తీసుకోండి కొన్ని. ఈ పేపర్స్ మనకి పిల్లలకి రాసినప్పుడు పేపర్లో బుక్స్లో అడుగున మిగిలిపోతుంటాయి కదా, పేపర్స్ని వాడుకోవచ్చు. ఇలా తీసుకొని ఒకటి రెండు పేపర్లని ఇలా కట్ చేసుకోండి ఇంతంత సైజుకి చూపించినట్టు. అయితే దానికి ఈ సోప్ని ఇలా పూసేయాలన్నమాట. పైన పేపర్ పైన ఇలా నొక్కి అనేస్తే పేపర్కి లైట్గా అంటుకుంటుంది. ఇలా రెండు వైపులా కూడా పేపర్కి చేసేయాలన్నమాట. ఈ పేపర్లన్నీ అలాగే రెడీ చేసుకోండి. వీటిని దేనికి వాడచ్చు అని అంటే సోపు పూసినవి ఇలా మనకి అల్మరాల్లో కబోర్డ్స్లో మనకి శారీస్ బట్టలు బెడ్షీట్లు అన్నీ పెడతాం కదా, అవి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం ఇలాంటి పట్టు చీరలు అవైతే అకేషనల్గానే తీస్తాము, అవి డ్రై వాష్ చేయించి పెట్టినా కూడా ముక్కవాసనలా వస్తాయి మళ్ళీ మనం తీసినప్పుడు. అలా ఉన్నప్పుడు చిన్న చిన్న పురుగులు లాంటివి శారీస్ని పాడు చేయడానికి చేరిపోతుంటాయి, శారీస్కి హోల్స్ చేస్తాయి. అలా అవ్వకుండా ఈ లైట్గా మైల్డ్గా వస్తుందండి సోప్ స్మెల్. ఈ పేపర్లు దీంట్లో పెట్టడం వల్ల ఈ స్మెల్కి అలాంటివి చేరకుండా ఉంటాయి, పురుగులు లాంటివి. శారీస్ పాడవు, మంచి స్మెల్ వస్తుంటాయి, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇలా స్టోరేజ్ బ్యాగ్స్లో కూడా రెండు పేపర్లు వేసి పెట్టండి, నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఫ్లవర్స్ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా పూజలకి వాటికి ఫ్లవర్స్ని మనం సరిగా స్టోర్ చేసుకోకపోతే ఇలా కవర్లోనే ఉంచితే పాడైపోయి చూసారు కదా ఇలా బ్లాక్గా అయిపోతున్నాయి, లైట్గా కవర్లోనే ఉంచడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అయితే మనం వీటిని అలా బ్లాక్గా అవ్వకుండా ఫ్రెష్గా ఉంచాలి ఎక్కువ రోజులు అంటే ఇలా బాక్స్లోకి అడుగున ఒక పేపర్ నాప్కిన్ వేసేయండి, లేదా న్యూస్ పేపర్ అయినా వేయచ్చు. రెండు మడతల మీద వేసి ఫ్లవర్స్ అన్నీ నీట్గా దాంట్లోకి వేయండి. ఇంకా చిన్నగా ఇరిగిపోయిన కాడలు రేఖలు లాంటివి తీసేయండి. పైన కూడా ఫ్లవర్స్ పైన ఒకటి మళ్ళీ పేపర్ నాప్కిన్ పెట్టి మూత పెట్టేసి బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి కిచెన్ ఎప్పుడు తుడిచినా కూడా మనకి ఇంకా ఈగలు లాంటివి దోమలు లాంటివి కాక్రోచెస్ అన్నీ వస్తూ ఉంటాయి. అలాగే మంచి స్మెల్ రావడానికి కిచెన్ అంతా కూడా ఇల్లంతా కూడా ఇలా మనకి కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, అవి ఒక 4-5 తీసుకోండి. ఇక్కడ ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకున్నాను గిన్నెలోకి. ఈ కర్పూరం బిళ్ళల్ని చేతితో ఇలా మ్యాష్ చేసి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఈ చపాతీ కర్ర ఉంటుంది కదా, పేపర్లోకి వేసి వాటితో కూడా ఈ క్యాంపర్ని దంచి వేయచ్చు పౌడర్ లాగా. ఈ వాటర్లోకి బాగా కలిసిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ వరకు డెటాల్ లిక్విడ్ వేసుకోండి. అలాగే మనకి విమ్ జెల్ కానీ ప్రిల్ కానీ లేదంటే షాంపూ అయినా కొద్దిగా వేసుకోండి ఈ వాటర్లోకి. ఇవన్నీ బాగా కలిపేసి తర్వాత ఇలా స్ప్రే బాటిల్లోకి అయితే వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం క్లీనింగ్కి ఇల్లంతా వాడచ్చు అనమాట. ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ మనం పని అంతా వెజిటబుల్స్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత నీట్గా తుడిచేటప్పుడు ఇది స్ప్రే చేసి తుడవండి. చాలా నీట్గా ఉంటుంది, జిడ్డు ఉండదు, అలాగే మనకి మెరుస్తూ ఉంటుంది అనమాట కిచెన్ అంతా. అలాగే మనకి దోమలు ఈగలు లాంటివి వాలకుండా ఉంటాయి, కిచెన్లోకి రాకుండా ఉంటాయి స్మెల్కి. నెక్స్ట్ మనకి స్టవ్ కూడా పని అంతా అయిన తర్వాత నైట్ టైము డే టైము కూడా స్టవ్ తుడిచినప్పుడు ఇదొకసారి ఈ లిక్విడ్ని స్ప్రే చేసామంటే ఆ కర్పూరం వాసనకి డెటాల్ స్మెల్కినో ఇది కాక్రోచెస్ లాంటివి దాని దగ్గరికి రాకుండా ఉంటాయి. స్టవ్ కింద కానీ సైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా ఈ లిక్విడ్తో తుడవండి. చాలా యూజ్ అవుతుందండి, పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ కర్పూరం స్మెల్ డెటాల్ స్మెల్. మీకు కాక్రోచెస్ అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి, స్టవ్ బండ దగ్గరికి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. అలాగే మనకి జిడ్డు పట్టేసి ఉంటుంది కదా, ఇది అయితే చిమ్నీ గ్లాసు అదిను ఫ్రంట్ వైపు, దాన్ని కూడా ఇది స్ప్రే చేసి అలా క్లాత్ తోటి రోజు తడబట్టుతో తుడిచేసామంటే కనుక ఈ లిక్విడ్ వల్ల మీకు అందులో సోపు కూడా ఉంది కాబట్టి మనకి జిడ్డంతా
పోయి ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అనమాట జిడ్డు పట్టకుండా. అలాగే మనకి నైట్ టైము పనంతా అయిన తర్వాత సింక్లో కూడా ఇది స్ప్రే చేసి ఒకసారి కడిగేస్తే జిడ్డు పోతుంది. అలాగే ఈ కర్పూరం డెటాల్ స్మెల్కి మనకి సింక్లో నుంచి చిన్న చిన్న పురుగులు లాంటివి అలాంటివి కాక్రోచెస్ లాంటివి పైకి రాకుండా ఉంటాయి. ఇంకా ఇలా గ్లాస్ టేబుల్స్ టీపాయ్స్ ఉంటే కనుక వాటిని కూడా డోర్స్ అలాంటివి ఉంటే కూడా గ్లాస్ డోర్స్ అవి ఈ లిక్విడ్తో తుడవండి, చాలా షైనింగ్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి ఇలాంటి ఏదైనా కోల్డ్ క్రీమ్స్ కానివ్వండి, ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి ఖాళీ అయిపోతే ఆ బాక్సులు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈ షేప్లో ఉన్న మూత ఏదైనా ఉంటే కనుక దానికి తీసుకోండి. ఈ మూతకి ఇలా స్కేల్ ఏదైనా పెట్టి స్ట్రైట్గా ఉండేట్టు మార్క్ చేసుకుని 1/2 ఇంచ్ మందంతో ఇలా మనకి 1/2 ఇంచ్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి, వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి. ఇది మనకి చేతులకి గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి వాడుతున్నప్పుడు దీనికి ఇలా ఒకటి టేప్ అయితే వేసేస్తున్నాను. పిల్లలు బుక్స్కి అటుకి వేస్తారు కదా, అలాంటి టేప్ ట్రాన్స్పరెంట్గా ఉన్నదైనా వేసుకోవచ్చు, డిజైన్ ఉన్నదైతే మనకి మంచిగా కనిపిస్తుంది. ఇలా వేసి దీన్ని మనం ఎలా వాడచ్చు అంటే ఫోన్ స్టాండ్ లాగా వాడుకోవచ్చు అండి. కిచెన్లో మనం ఏదైనా పని చేసుకుంటూనో లేదంటే టేబుల్ పైన పెట్టుకుని చూసుకోవడానికి కూడా చక్కగా ఇది ఫోన్ స్టాండ్ లాగా పనికి వస్తుంది అనమాట. ఇలా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి కొత్త చింతపండు అయితే వస్తుంది కదా, ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్నాక ఫుల్గా ఎండకి ఆరబెట్టేసి ఆ తర్వాత మనం ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసేటప్పుడు చింతపండులో కూడా కొన్ని రోజులకి మనకి పురుగు పడుతుంది, తెల్ల పురుగు లాంటిది. అలా అవ్వకుండా దీంట్లోకి కొద్దిగా క్రిస్టల్ సాల్ట్ని అక్కడక్కడ చల్లేసి మనం చింతపండు అలా పెట్టుకుంటూ సాల్ట్ వేసుకుంటూ చింతపండు పెట్టుకుంటూ అలా లేయర్స్ లాగా పెట్టుకుంటే కూడా లైట్గా మనకి క్రిస్టల్ సాల్ట్ వేయడం వల్ల మనకి తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే బయటే పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే కూడా మనకి నల్లబడకుండా ఉంటుంది అనమాట. సాల్ట్ వల్ల పురుగు పట్టదు, నల్లబడదు. టిప్స్ నచ్చితే లైక్ చేయండి.